ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది కాబట్టి దయచేసి మీరు లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా ఆ రామయ్యను మీ అందరికి కూడా చూపిస్తున్నాను, చూడండి. ఆ దీపాల కాంతుల్లో ఆ వైడూర్యాలతో ఉన్న ఆ రామయ్య తండ్రిని మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియోలో తీస్తున్నాను, చూడండి. రామయ్య ఈ విధంగా దీపాల కాంతుల్లో మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఒక పక్క సీతమ్మ తల్లి, మరొక పక్క లక్ష్మణ స్వామితో ఆంజనేయ స్వామి, అలాగే బాలరాముడితో సహా మనందరికీ కూడా ఈ వీడియోలో దర్శనం ఇస్తున్నారు. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ రామయ్యను మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. భద్రాచలంలో రామయ్య అంతకుముందు వీడియోలో చెప్పే ఉంటాను. భద్రాచలంలో ఏ విధంగా ఉంటారో ఆ రాముడిని మేము కూడా తయారు చేశానని ఆ విగ్రహాలే మీకు చూపిస్తున్నాను, చూడండి. రామయ్య తండ్రిని ఈ దీపాల కాంతుల్లో చూస్తారని మీ అందరూ కూడా ఆ రామయ్య ఆశీస్సులు మీ అందరికి కూడా అందాలని ఈ వీడియో ద్వారాగా మీకు ఆ రామయ్యను చూపిస్తున్నాను, చూడండి. లక్ష్మణ స్వామిని ఆ దీపాల కాంతుల్లో, అదిగోండి రామయ్య తండ్రి చాలా అద్భుతంగా ఉన్నారు కదండి. ఆ నవ్వు, ఆ బొగ్గలు చాలా బాగున్నారు కదా. రామయ్య తండ్రి చాలా బాగున్నారు కదా. ఈ విధంగా రామయ్య తండ్రిని దీపాల కాంతుల్లో మీ అందరూ కూడా చూపిస్తానికి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇదిగోండి మంగళవారం కదండి, ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఇదిగోండి బాలరాముణ్ణి కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా దీపాల కాంతుల్లో రామయ్య తండ్రి అద్భుత దర్శనాన్ని మనందరికీ కూడా చూస్తూనే ఉండండి. చూస్తున్నారు కదా రాములవారు ఎంత అందంగా ఉన్నారో. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.